బీఆర్ఎస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనకు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందన్నారు. కేటీఆర్ మాట తీరు మార్చుకోవాలని మంత్రి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జడ్పీ సమావేశంలో కోమటిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న చైర్మన్ సందీప్ రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లారు. మంచిగున్న ప్రోగ్రాంల ఒక్కడే వచ్చాడు, గన్మెన్ లేడు, ఒక కార్యకర్త లేదు. ఆయన లీడరు, ఆయన జడ్పీ చైర్మన్, 5 ఏళ్ళు జడ్పీ చైర్మన్ ఉండి ఆ పిల్లగాడు ఊళ్ళోకి రోడ్ వేసంగానే వస్తా అంటే ఆ ఊరు లేదు, రోడ్డు లేదు, ఆ ఊరికి పోయింది లేదు. ఆ ఓడపడితే నేను దత్తత తీసుకొని మా సర్పంచ్ కిషన్రెడ్డి చెప్తే దేశంలో బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. అది ఆ పిల్లగాడు. ఇంతమంది ఉన్నారు, ఒక్కడైనా టీఆర్ఎస్ ఉన్నాడు ఇక్కడ. అందుకనే కేసీఆర్ కేటీఆర్తో పాటు ఈ పిల్లలకు అందరికీ మధ్య ప్రపంచను వీళ్ళు శాశ్వతంగా గవర్నమెంట్ అనుకోను. కాంగ్రెస్ వచ్చేసరికి ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు కదా, ఇంక 20-30 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డిని తిడితే కేటీఆర్ లీడర్ అవుతారు అనుకున్నాం. మళ్ళీ సార్ రేవంత్ రెడ్డి హరీష్ రావు కూడా ఓడిపోయేది ఖాయం. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీ 2 సీట్ల కంటే పార్లమెంట్ సీట్లు ఎక్కువ తెచ్చుకోరి. మాకు 12 సీట్ల కంటే తక్కువ వస్తే కోమటిరెడ్డి